నేస్తమా దేవుని దృష్టిలో నీ కుటుంబం ఎలా ఉంది? ఇజ్రాయేలీల గురించి యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు అంటున్నారు, దానియేలు, యోబు, నోవాహు ఉన్న వారి నీతిని బట్టి వారి రక్షణ పొందుతారు గానీ ఇజ్రాయేలీలు నా ఎదురు నుండి తప్పించుకోలేరు అని. దేవుని కోపము వారి మీద ఎంతగానో రగులుకుంటూ ఉంది. ఎందుకంటే వారి క్రియలు దేవుని దృష్టికి అంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి దేవుని కోపము అంతగా వచ్చింది. నీ కుటుంబం ఎలా ఉంది? జాగ్రత్త రే, మొదటి జామున వారి కొరకు ప్రార్థన చేయి. దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఏలి దేవుని మందిరంలోనే ధూపం వేస్తూ ఉన్నప్పటికీ బిడలకి మంచి నేర్పించలేకపోయాడు. కాబట్టి ఏలి కుమారులు నాశనమైపోయారు. నీ బిడలు అలా ఉండకూడదు. దేవుని దృష్టిలో ఘనులుగా ఉండాలి. ఒక సమూయేలులాగా ఎదగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. యెహోషువ అంటున్నాడు కదా, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. నీ కుటుంబం అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.